హల్లెలూయా. ఫెయిత్లో నువ్వు ముందు కొనసాగుతున్నప్పుడు నువ్వు ఆటంకాలు ఎక్కువ వస్తాయి. నువ్వు విశ్వాసం లేకుండా టటర్ బుట్టర్గా ఉండు, నీకు ఏ ప్రాబ్లమ్స్ రావు. మీ కుటుంబాలకు, మీ జీవితాలకు ఏ సమస్యలు ఎవ్వరు మిమ్మల్ని ఏమన్నారు. ఎందుకంటే మనం ఆ నలుగురిలో నారాయణ, గుంపులో గోవిందం, మనల్ని ఎందుకు ఏమంటారు. కానీ మనం ప్రత్యేకం కదా, పరిశుద్ధాత్మ అభిషేకం కింద, వాక్యం కింద, విశ్వాసంతో ఒక క్రమంగా, ఒక దైవిక క్రమంలో పెరుగుతున్న వాళ్ళం కదా, జీవిస్తున్న వాళ్ళం కదా, ఆయన చెప్పిన మాట ప్రకారం లోబడి నడుచుకునే ప్రజలు కదా. హల్లెలూయా. కాబట్టి ఆ విశ్వాసమే మనకు రానున్న దినాల్లో ఫెయిత్ని తీసుకొస్తుంది. ఆ ఫెయిత్ ఇంక్రీజ్ అవుతుంది, అత్యధికమైన ఆశీర్వాదాలు తీసుకొస్తుంది. ఇప్పుడు మన జీవితంలో దేవుని కార్యాలు జరగాలంటే నీవు తిరిగి విశ్వాసంతో కూడిన ప్రార్థన ఆరంభించు. జస్ట్ ప్రార్థన ఆరంభించు. ఆ ప్రార్థనలతో దేవుడితో మాట్లాడు, దేవుడితో మాట్లాడు. జస్ట్ ఆయన సన్నిధిలో పసిపిల్లలాగా సంతోషించు, ఆనందిస్తూ ఉండు. కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, గృహాలు దీవించబడతాయి. హల్లెలూయా.